ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మహాకాళభైరవుణ్ణి రాజశ్యామలాదేవిని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలి, అష్టైశ్వర్యాలతో ఉండాలని భావిస్తాను. ఆ మాత మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలి. మరొక మాట ఏమిటంటే, నేను ఈ మధ్య చాలా కాలంగా బయటికి రావటం లేదు. చాలామంది అడుగుతున్నారు మన వాళ్ళు హైదరాబాద్ క్యాంప్ కోసం. నేను హైదరాబాద్లో అక్టోబర్ 7, 8, 9 తేదీల్లో నేను అవైలబుల్గా ఉంటాను. మీరు ఎవరైనా సరే నన్ను కలవాలనుకున్నా, లేదు మీ గృహంలోనే వాస్తు చూపించుకోవాలి అనుకున్నా, ఇటు జాతకం అటు సంఖ్యాశాస్త్రంతో పాటు వాస్తు కూడా చూపించుకోవాలి అనుకుంటే ముందుగానే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. వెంటనే అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే నేను ఉండేది 3 రోజులే. అందువలన మీరు ఎవరైనా సరే మీ జాతక పరిశీలన కోసం కావచ్చు, అలాగే మీ నేమ్ కరెక్షన్ కోసం కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో వాస్తు చూపించుకోవటానికి కావచ్చు. ఈ వాస్తులో జనరల్ వాస్తుతో పాటు జియోపతిక్ వాస్తు కూడా చూస్తాను. ఎందుకంటే ఎటువంటి కట్టడాన్ని కూడా కూల్చకుండా మన ఇంట్లో ప్రవేశిస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బ్లాక్ చేయొచ్చు. దాన్ని కూడా మనం పరిశీలన చేసి అది బ్లాక్ చేసే మార్గాన్ని కూడా మీకు చెప్తాను. ముందుగానే మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్లయితే మీకు నా యొక్క అవైలబిలిటీ ఉంటుంది. అలాగే మీకు అన్ని క్షుణ్ణంగా కూడా చూడగలుగుతాను. మరొక మాట ఏమిటంటే, ఎప్పట్లాగే మనం ముఖ్యంగా రేపు వచ్చేటువంటి అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. ఈ మహాలయ అమావాస్య రోజు పితృపక్షానికి శాంతి చేసుకుంటారు. వారి యొక్క ఆత్మశాంతికి, తద్వారా మన కర్మలను తొలగించుకోవడానికి, మనకి ఏదైనా అబ్స్ట్రక్షన్స్ వస్తే వారి ఆత్మ శాంతింప చేయటం ద్వారా కూడా వారి అనుగ్రహం కలుగుతుంది. అయితే దీనికి మనం ఎలా చేయాలి, ఏమిటి చేయాలి అంటే అనేక మంది అనేక రకాలుగా చెప్పచ్చు. ప్రతి మనిషి మరణించిన తర్వాత కాళభైరవ యాతన అనుభవిస్తాడు. అలాగే ఈ పంచభూతాలకు అధిదేవత అయినటువంటి ఎవరైతే శివకేశవులు కాళభైరవుణ్ణే పంచభూతాలకు ఒక అధినాయకుడిగా ఆయన ఏర్పాటు చేశారు. మన శరీరం కూడా పంచభూతాల్లో కలిసి ఉంటుంది. అలాగే అగ్నికి చివరిలో అర్పణం అవుతుంది. మనం ఇప్పుడు చేయాల్సింది ఏమిటి అంటే మహాకాళభైరవ శాంతి హోమం చేయాలి. తద్వారా పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది. అగ్నికి ఎప్పుడైతే మనం అర్పణం చేస్తామో పితృదేవతలకి, తప్పకుండా మీ యొక్క కర్మదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే రెండవ ప్రక్రియ ఏమిటి అంటే అన్నదానం. మనం ఎప్పుడూ కూడా అన్నప్రసాద సేవగా భావిస్తాం. ఎందుకంటే ఎదట వారికి అన్నం పెట్టడం ఒక భగవంతునికి పెడుతున్నట్టుగా భావిస్తాం. ఇప్పుడు మనం పితృదేవతలకు పెడుతున్నట్లుగా భావిస్తాం. మీ పితృదేవతల పేరుట ఇప్పుడు మన అనాథాశ్రమంలో పిల్లలకే కాదు, బయట కూడా నిరాశ్రయులకు మీ పితృదేవతల పేరుతో ఈ యొక్క అన్న ప్రసాద సేవ కూడా జరుగుతుంది. ఎవరైనా భక్తులు పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ చేయండి. తప్పకుండా మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ పితృదేవతలు శాంతించడం ద్వారా మీ యొక్క కర్మలు, అంటే మీరు ఏదైనా పని చేసేటప్పుడు అబ్స్ట్రక్షన్స్ కలగటం, అంటే ఏదైనా ఆగిపోతూ ఉండటం ఏదో ఒక విధంగా, ఇవన్నీ తొలగాలి అనుకుంటే తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మీకు తప్పకుండా కాళభైరవుని ఆశీస్సులు, మీ పితృదేవతల ఆశీస్సులతో మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. మరి రాశిఫలాలకు వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. మీ అందరికీ నచ్చాలని భావిస్తూ
ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన వీడియోల్ని మీ యొక్క బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనుర్రాశి అక్టోబర్ 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ ధనుర్రాశి వారు చాలా ప్రశాంతంగా, పట్టుదలగా, ఓపికగా, కార్యదక్షత ఇవన్నీ కలగలిసి ఈ రాశివారు ఉంటారు. చక్కగా ఒక సిస్టమేటిక్గా మాత్రం లైఫ్ని ముందుకు తీసుకువెళ్తారు. అలాగే ఏదైనా ఒక కార్యాన్ని సాధించడంలో ఒక నిబద్ధత అనేది ఉంటుంది. ఆశలో గొట్టంలాగా అటు ఇటు ప్రయత్నాలు చేయరు. చాలా పర్ఫెక్ట్ స్కెచ్తో వెళ్తారు. ఆ స్కెచ్ కరెక్ట్గా ఒక బాణం వేసి కొట్టినట్టే జరిగిపోతూ ఉంటుంది. అలాగే సమాజంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు జరుగుతూ ఉంటాయి. ఇక ప్రభుత్వ పరంగా ఏదైనా బెనిఫిట్స్ మీకు రావాల్సి ఉంటే అవి కూడా వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి మీకు ఇంటర్నల్ ఒక కోపం, ఫైర్ అనమాట, అది వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆ ఎమోషన్స్ని తగ్గించుకోవాలి. ఇక నూతన వాహనం లేదా గృహాలు కొనుగోలు చేసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైనా కన్స్ట్రక్షన్స్లో ఉంటే వారికి కూడా చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్స్ జరగటం ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. అంటే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోగలుగుతారు. రుణ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి ఉంటాయి. కాకపోతే రుణాలు తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తీసుకుంటున్నాం, దేనికి తీసుకుంటున్నాం, ఈ అప్పు నేను చేయటం అవసరమా కాదా అనేటువంటి ఆలోచన 1కి 2 సార్లు చేసుకోవాలి. లేకపోతే ఇబ్బంది అయితే ఉంటుంది. అలాగే మీకు ఎవరైతే ఎనిమీస్ ఉంటారో ఇటు బిజినెస్లో కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు, వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది అసూయతో కూడా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎనిమీస్గా తయారవుతారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అవి ఒక కొలిక్కి రావటానికి ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి. అలాగే ఆత్మీయులతో కలిసేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్స్ కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇద్దరి మధ్య ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఒకరి కష్టాన్ని ఒకరు తెలుసుకోవటం, ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇక ధార్మికపరమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ధార్మికంగా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఒక మంచి పని చేయాలి. అలాగే ఒక దైవభక్తి, ఒక గురుభక్తి, అలాగే సామాజిక సేవ ఇవన్నీ కలగలిసి మీకు ఉంటాయి. ఇక విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికైతే పాస్పోర్ట్ కానీ వీసాకి అప్లై చేస్తే సానుకూలంగా ఉంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఇంకా మొదలుపెట్టండి, సక్సెస్ అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి మహిళలకు కూడా మీరు ఉద్యోగానికి అప్లై చేసినట్లయితే తప్పకుండా మీకు ఛాన్సెస్ మెరుగయ్యే పరిస్థితి అయితే ఉంది. ఉద్యోగస్తులకు చూసినట్లయితే కొద్దిగా మార్పులు, అంటే స్థాన మార్పులు కానీ, స్థాన చలనం కానీ, సీటు మారటం కానీ ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులకైతే ఫస్ట్ వీక్లోనే ఏదైనా నూతన డెసిషన్స్ ఏవైనా తీసుకుంటే బెటర్. పార్టీ మారటం అయినా మరొకటైనా సెకండ్ వీక్ వెళ్ళకుండా ఫస్ట్ వీక్లోనే మీరు ఈ ప్రయత్నాలు అయితే చేయండి, సక్సెస్ఫుల్గా ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా రెట్టింపు లాభాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి, లేకపోతే ఉన్న వ్యాపారాలు ఎక్స్టెండ్ చేయాలనేటువంటి పరిస్థితులు ఉంటాయి. నూతన పెట్టుబడులకైతే ఇది అంత అనుకూలంగా లేదు. భాగస్వామి వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది. ఆర్థికంగా మీ వ్యాపారాలు అయితే కాస్త జోరందుకుంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా కాస్త కూస్తో ప్రతిఫలం అయితే ఉంటుంది. షేర్ మార్కెట్లో కూడా కాస్త లాభాల బాటనే పడతారు. ఇంకా చిరు వ్యాపారస్తులకైతే శ్రమకు తగిన గుర్తింపు, లాభాలు అన్నీ వస్తాయి మీకు. ఇక కళారంగంలో ఉన్నవారికి సినీ, టీవీ ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా సరే మీకు డిమాండ్ పెరుగుతుంది, పారితోషికం పెరుగుతుంది. సన్మాన సత్కార కార్యక్రమాలు కూడా అద్భుతంగా జరుగుతాయి. విద్యార్థులకు కూడా బాగుంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలి, చదవాలి అనుకునేవారు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. గతంలో ఏమైనా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులున్నా అవి మెరుగయ్యేటువంటి ఛాన్స్ ఉన్నాయి. అలాగే ఉపశమనం లభిస్తుంది ఎవరైతే లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉంటాయో. కాకపోతే ఇక్కడ
ఆహార నియమాలైతే పాటించాలి. లేకపోతే కాస్త పొట్టకు సంబంధించిన ఇబ్బందులు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. బ్యాక్ పెయిన్ ఇవన్నీ చూసుకోండి. ఇక ప్రేమికులైతే ఒకరినొకరు అర్థం చేసుకోండి ముందు. అంతే తప్ప అసలు మీరు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు అంటే మ్యారేజ్ ప్రపోజల్ గొప్పతనం కాదు. ప్రపోజల్ చేసుకునేటప్పుడు మీ మధ్య కండిషన్స్ అప్లై కావు. కానీ మ్యారేజ్ దగ్గరికి వచ్చిన తర్వాతైనా కండిషన్స్ అప్లై అంటారు. చేసుకున్న తర్వాత కూడా కండిషన్స్ అప్లై అంటారు. చాలా విచిత్రంగా ఉంటుంది కదా. ప్రపోజల్ టైంలో సింగిల్ వర్డ్, తర్వాత కండిషన్స్ అప్లై కాదు. ముందుగానే 2 ఫ్యామిలీస్ ఇవన్నీ ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. లేకపోతే సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. మరి ఈ ధనుసు రాశి వారికైతే ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 2, 9, 4, 14 తేదీలు అయితే అనుకూలంగా ఉన్నాయి. మీరు ఏ పని చేసినా కాస్త బాగుంటుంది. 7వ తేదీలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే చాలా బాగుంటుంది. ధనుస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ధనుస్సు రాశి వారు రాశ్యాధిపతి అయినటువంటి గురుడికి గురుగాయత్రి మంత్రం చేసుకుంటే బాగుంటుంది. అలాగే గోవులకి కుమ్మశనగలు నానబెట్టి తర్వాత కాస్త బెల్లం తినిపిస్తే బాగుంటుంది. తోటకూర బెల్లం కూడా పెట్టచ్చు, మంచి ఫలితాలు వస్తాయి. ఓం గురుదేవాయ విద్మహే దివ్యదేహాయ ధీమహి తన్నో జీవ ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం 18 సార్లు, రాత్రి 18 సార్లు. అలాగే ఎవరికైనా మంచిగా ఫలితాలు రావటం లేదు, ఇబ్బందులు ఉన్నాయంటే కాస్త పితృకర్మలు కూడా ఉంటాయి. అలాంటి వారికి ఈ మహాళయ అమావాస్య పితృకర్మల నుంచి దూరం చేసుకోవటం. అందుకు మన పీఠంలో మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను. ఈ మహాకాల భైరవ శాంతి ప్రక్రియ హోమంలో పాల్గొంటే తప్పకుండా మీకు ఆ కర్మ దోషాలు తొలగి మంచి ఫలితాలు వస్తాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.